జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాం. 773వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 373వ పేజీ జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాం. తీసారా? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు. హల్లెలూయా. ఎంతో ప్రేమ గలవాడు దేవుడు. ఆయన ప్రేమ అనంతం, అది కొలవలేనిది, అది కొలవలేనిది. ఆ ప్రేమ ఎత్తెంతో, లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో అనంతం అన్నమాట. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఆయన ప్రేమను అర్థం చేసుకోగలగాలి అంటే ఒకే ఒక మార్గం, ఆయన ప్రేమను మనలో కుమ్మరించే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఆయన ప్రేమను అర్థం చేసుకోగలం, పొందుకోగలం అన్నమాట. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది కదా. చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరించే పరిశుద్ధాత్మ దేవుడే ఆ ప్రేమను గురించి మనకు ఎంత తెలియచేస్తాడో అంత తెలుసుకోగలం. అంతే, అంతవరకే మనం తెలుసుకోవాలి. అంతే. మనం విపరీతంగా ఆలోచించాల్సిన అవసరము లేదు. అంతా తెలియలేదులే అని చెప్పి వేదన చెందాల్సిన అవసరము లేదు. మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, రక్షించబడేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఇక మిగిలిన సంవత్సరాల్లో దేవుని అర్థం చేసుకోవడం సాధ్యం కానే కాదు. ఇంపాసిబుల్. నిన్ను గురించే నువ్వు తెలుసుకోలేవు, నన్ను గురించే నేను తెలుసుకోలేను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తెలియచేస్తాడో అంత తెలుసుకొని మన దేవుడిని మనము ప్రేమించాల. హల్లెలూయా. మన దేవుడిని మనం ప్రేమించాల. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో యెరూషలేము మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ రోజుల్లో ఆ ఉగ్రత ఎంత భయంకరంగా రాబోతుందో
ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. జఫన్యా ద్వారా కూడా తెలియజేశాడు, జఫన్యా ప్రవక్త ద్వారా కూడా. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో ఎవరి మీదకైతే ఉగ్రత కుమ్మరించబడబోతుందో వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనమాట. పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆ రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకునే ఒక ఆలోచన వాళ్ళకు చెప్తున్నాడు అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు పిలిచినప్పుడు సిగ్గుమాలిన జనుల్లాగా ఉన్నారనమాట. ఎలా ఉన్నారు వాళ్ళు? సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. అంటే ఎవరిని పిలుస్తున్నాడు? సిగ్గుమాలిన జనుల్ని పిలుస్తున్నాడు. తన ప్రజలే. ఎవరోళ్ళు? దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలే. వాళ్ళు ఎలా అయిపోయారంటే సిగ్గుమాలిన జనులు అయిపోయారు. ఎవరిని అంటారు సిగ్గుమాలిన జనులని? ఎవరిని అంటారండి? చేయిద్దామన్న పనిని మరలా చేస్తూ ఉంటారే వాళ్ళని సిగ్గుమాలిన జనులు అంటారు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చేయొద్దన్న పనిని వాళ్ళు చేస్తున్నారు. ఆ చెడునే చేస్తూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు దేవునికి చాలా విరక్తి కలుగజేశారు, చాలా దుఃఖాన్ని కలుగజేశారు. దేవుణ్ణి తిరస్కరించారు. విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహారాధన చేయకూడదని చెప్పి అన్యులతో కలిసి అన్యులతో సహవాసం చేయకూడదని చెప్పాడు, వాళ్ళతో కలవకూడదని చెప్పాడు. వాళ్ళ పిల్లల్ని చేసుకోవద్దని చెప్పాడు, వాళ్ళకి పిల్లల్ని మీ పిల్లల్ని ఇవ్వకూడదని చెప్పాడు. అప్పటి కాలం అది. హల్లెలూయా. అప్పటి కాలంలో అయితే వాళ్ళు అవన్నీ ఉల్లంఘించారు, ఆజ్ఞలు ఉల్లంఘించారు. ఏమి చేయొద్దన్నాడో అవి చేశారు. ఏం తినొద్దన్నాడో వాటిని తిన్నారు. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో అక్కడికి వెళ్ళారు. ఎవరితో ఉండకూడదన్నాడో వాళ్ళతోనే ఉన్నారు. వేటికి పూజ చేయకూడదన్నాడో వాటికే పూజ చేశారు. వేటికి మీ పిల్లల్ని తీసుకొని పోయి బలులు ఇవ్వద్దు అని చెప్పాడో వాటికే బలులు ఇచ్చారు. దేవుడు ఏం చేయొద్దన్నాడో అవన్నీ చేశారనమాట. అయితే దేవుడు వారిని వెంటనే నాశనం చేయలేదు. వాళ్ళతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ప్రేమ ప్రవక్తల ద్వారా కనుపరుస్తూ వచ్చాడు. ఎలా అంటే పదే చెప్పడమే. వెరీ గుడ్. ప్రేమ పదే చెప్పడమే ప్రేమ. పదే ప్రవక్తల్ని పెందలకడే లేపి పంపించాడంట. అయినా కూడా వాళ్ళు వినలేదు. ఆఖరికి ఎలా తయారయ్యారంటే సిగ్గుమాలిన జనులాగా అయిపోయారన్నమాట. సిగ్గుమాలిన జనుల్లాగా అయిపోయినటువంటి వారిని ఇంక ఎందుకో ఆయన వదిలేయచ్చు కదా. ఆయన వదిలేయచ్చు కదా. ఇంక వాళ్ళతో ఇంకా ఆయనకేం పని? ఆయన్ని పట్టించుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఎంత చెప్పినా విననప్పుడు వాళ్ళని వదిలేయచ్చు కదా. ఆయన వాళ్ళనే పిలుస్తున్నాడు మరలా. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. కదా, మీకేమర్థమవుతుంది? ఆయన ప్రేమ. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు సిగ్గుమాలి ఏమేమి పనులు చేశారో, ఏ పాపాలు చేస్తున్నారో ఆ పాపాల్లో వాళ్ళు పడి చావడం ఆయనకి ఇష్టము లేదు. అంతే. వాళ్ళు ఎంత సిగ్గుమాలిని బ్రతికినా కానీ వాళ్ళు చావడం ఆయనకి ఇష్టం లే. వాళ్ళు దేవుని ఉగ్రతకు గురవ్వడం ఆయనకి ఇష్టం లే. వాళ్ళు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుంది? దుష్టులు మరణమునొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరచండి. ఆయన మనసు విప్పి చెప్పాడు. దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఇష్టం లేదు. ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, 1000 మంది అయినా సరే, లోకమంతా అయినా సరే, వాళ్ళు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాదు. వాళ్ళు మారు మనసు పొంది వారి జీవితాలను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఆ ప్రేమే ఆయనని శరీరధారిగా రావడానికి బలవంత పెట్టింది. చప్పలు కొట్టి దేని మహిమపడ్డారు. ఆ ప్రేమేనండి శరీరధారిగా రావడానికి కారణం. లోకమంతా చెడిపోయింది. ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు మానవ శరీరాన్ని ధరించి చెడిపోయిన మానవులపై, చెడిపోయిన పాపులపై, నశించిపోయిన పాపాలు చేసి శాపగ్రస్తులై నశించిపోయిన మానవాల్ని ప్రేమించి శరీరాన్ని ధరించుకొని వచ్చిందే ఆ ప్రేమ, ఆ దైవ ప్రేమ. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. శిష్యుడైన యోహాను గారు చాలా చక్కగా రాశారుగా. ఏ ఒక్కరినో, లేకపోతే ఒక జాతినో, లేకపోతే ఒక ప్రాంతపు వారినో, ఒక దేశాన్నో ప్రేమించి ఆయన పంపబడలేదని, సర్వలోకాన్ని ప్రేమించి దేవుడు తన ఏకైక కుమారుని పంపాడని రాశాడుగా 3:16లో. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతివాడు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన దయాపూర్వకమైన సంకల్పం. ఆయన పాపులను ఎంత ప్రేమించాడో అనే దానికి అదే నిదర్శనం. ఈ విషయాలనే పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. రోమా 3:23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది మానవుల స్థితి. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపినప్పుడు మానవుల స్థితి అది. ఏ భేదము లేకుండా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ధనవంతులు కానీ, దరిద్రులు కానీ, ఈ లోకంలో మనం పెట్టుకున్నటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆయా దేశాల్లో ఉన్న సర్వలోక ప్రజలందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనము ఆ యొక్క 3వ అధ్యాయం బాగా చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. దేవుడిని ఎతికేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన్ని వెతికే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, కానీ ఆయన వెతుక్కుంటూ వచ్చాడంట. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ఎతికే వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుల్లో, కానీ దేవుడే నశించిన దానిని వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. చూసారా, ఆయన్ని వెతికే వాళ్ళు ఎవ్వరు లేని రోజుల్లో ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. అట్టి నిన్ను, నన్ను, సర్వమానవాల్ని. హల్లెలూయా. చూసారా, పౌలు గారు ఇదే విషయాన్ని రాశారు మరొక చోట. తిమోతికి రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు
పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తామండి. హల్లెలూయా. చూసారా చక్కగా యేసు ప్రభువే చెప్పాడు. ఒక సందర్భంలో ప్రభుని భోజనానికి పిలిచాడు తన శిష్యుడు. అతడు సుంకరి. అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు. సుంకరి అంటే పన్ను దండేవాడు. ఆ రోజుల్లో పన్ను దండేవాళ్ళంటే యూదులకి బహు కోపం. ఎందుకంటే రోమీయులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు రోమీయుల్ని అన్యులుగా ఎంచేవాళ్ళు. యూదులు అన్యులతో సాంగత్యం చేయరు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి యూదులు ఉద్యోగస్తులైతే వాళ్ళు అన్యులను ఎట్లా చూసేవాళ్ళో వీళ్ళని కూడా అట్లే చూసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళతో కలిసి ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారని. అంటే వీళ్ళకి వాళ్ళు అంటరాని వాళ్ళు అనమాట. అంతగా వాళ్ళు పక్షపాతము చూపించేటటువంటి వాళ్ళు. వాళ్ళని పాపుల లెక్క, అన్యులను పాపులు అనేవాళ్ళు, ఇజ్రాయేలీయులు పరిశుద్ధులు అనుకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా అన్యులతో కలిసి ఉద్యోగాలు చేసే వాళ్ళని పాపులు అనేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క పాపులు అని పిలువబడినటువంటి ఇజ్రాయేలీయుడే ఆ సుంకరి. అతడు భోజనానికి పిలిచాడు. భోజనాన్ని పిలిచి తన స్నేహితులు కూడా పిలిచాడు అనమాట. అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు. వాళ్ళతో యేసు ప్రభు శిష్యులు కూడా కూర్చొని భోజనం చేస్తున్నారు అనమాట. అప్పుడు ఈ శాస్త్రులు పరిచయులు భయంకరంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఏమిటి మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేస్తున్నాడే? దేవుని కుమారుడని చెప్పారు, పరలోకం నుంచి వచ్చాడని చెప్పారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడు కూడా పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు పాపులతో కలిసి ఎలాగ భోజనం చేస్తాడు? పాపుల ఇంటర్లోకి ఎందుకు పోతాడు? పరిశుద్ధుడు ప్రత్యేకంగా ఉంటాడు కదా. మీ బోధకుడు పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు కాదు, పాపులతో జీవిస్తున్నాడు అంటే అతడు కూడా పాపే అన్నటువంటి భయంకరమైనటువంటి విమర్శ తీసుకొచ్చారు. అది గ్రహించినటువంటి యేసయ్య ఒక మాట అన్నాడు, పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలవరాలేదు. హల్లెలూయా. రోగులకు వైద్యుడు అవసరము, ఆరోగ్యంగా ఉండేవారికి వైద్యుడు అవసరం లేదు కదా. కాబట్టి నీతిమంతుల కోసం నేను రాలా, పాపుల కోసమే వచ్చా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. కాబట్టి జెఫన్యా ప్రవక్త ద్వారా ఎంత స్పష్టంగా పిలుస్తున్నాడో చూడండి. ఏమని? సిగ్గుమాలిన జనులారా కూడి రండి. వాళ్ళు ఎంత సిగ్గుమాలి చేయొద్దన్న పనుల్లో పదే 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 చేసి ఆ ముద్ర వేసుకున్నారు. ఏ ముద్రది? సిగ్గుమాలిన జనులనే ముద్ర పడిపోయింది. అలాంటి వాళ్ళతో ఇంకేం పని దేవునికి? వాళ్ళు వదిలిపారేయకుండా. దేవుడు వదలలా. హలో, వదిలే పని అయితే ఆయన ఎందుకు వస్తాడు లోకానికి? ఆయన అట్టి మనలను రక్షించడానికే కదా వచ్చింది. అందుకనే యెరూషలేం మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి కూడా ఆ సిగ్గుమాలిన జనులను రక్షించటానికే వాళ్ళని ఆయన పిలుస్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. హల్లెలూయా. చాలా సమయం ఉందనుకుంటున్నారేమో. ఇప్పుడిప్పుడే ఉగ్రత రాదనుకుంటున్నారేమో. బీ కేర్ఫుల్. సమయము పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతా ఉంది. జాగ్రత్త. ఏంది దీంట్లో? ఏంది జాగ్రత్త? పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్టు సమయం ఎగిరిపోతుందని అంటున్నాడంటే ఏం అర్థమవుతుంది దీంట్లో? ఒక్కొక్క పొట్టు ఎగిరిపోద్దా గాలికి? ఒక్కొక్క పొట్టు ఎగిరిపోద్దా? మన ఒడ్డు గింజల్లో పొట్లు వస్తాయి. అప్పుడు ఇంత మిషన్ కాడ ఇంత పెద్ద రాశి పోసి ఉంటారు.
అప్పుడు ఒక్కొక్క పొట్టు ఎగిరిపోతే ఎంతకాలం పడుతుంది? హలో, అట్ట అనుకుంటున్నారేమో. గాలి కొడితే ఒక్కసారే మొత్తము చెప్పండి, ఎంత పెద్ద రాశి అయినా సరే ఏంది పొట్టు ఒక్క సెకండ్లోనే ఎగిరిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు. హలో, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆలోచిస్తున్నది ఇదే. అప్పుడే రాదు రాకడా, అప్పుడే రాదు ఉగ్రత. మనకప్పుడే ఏమైపోయింది? 10 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే దేవుడు 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 అని ముసలోళ్ళైన అవ్వతాతలతో గుడికి పోవాలా? అమ్మ నాయనలతో గుడికి పోవాలా? వాళ్ళు చేసుకొని 60 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి దేవుడు కావాలా? మనకేంది 10 సంవత్సరాలకి దేవుడు దేవుడు బాప్తిసం తీసుకునేది ఏంది? మనమేమి ఈ లోకంలో అవి ఇవి చూడాల్సిన అక్కర్లేదా? అవి ఇవి తినాల్సిన అక్కర్లేదా? అవి ఇవి తాగాల్సిన అక్కర్లేదా? ఈ లోకాన్ని అంతా అనుభవించాల్సిన అక్కర్లేదా? సుఖము సంతోషం అంతా వాళ్ళు అనుభవించేసి ఇప్పుడు మనకు నీతులు చెప్తున్నారు, బుద్ధులు చెప్తున్నారు. హలో, గాలికి పొట్టు ఎగిరిపోతున్నట్టు సమయం పోతా ఉందంట. ఒక్కసారి బలమైన గాలి కొట్టిందంటే ఒక్కసారి అది ఎంత భయంకరమైన పొట్టు రాశి అయినా సరే ఎగిరిపోతుంది. అలాగున ఏ క్షణమైనా దేవుడు చెప్పండి రావచ్చు. హల్లెలూయా, ఏ క్షణమైనా దేవుడు రావచ్చు. మీరు అనుకున్నట్టు జరగదు, జాగ్రత్త అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైనా రండి, సిగ్గుమాలిన జనులే అయినా నేను పిలుస్తున్నా, రండి. మీరు వచ్చినట్లయితే, మీరు పశ్చాత్తాపడినట్లయితే ఆ ఉగ్రత నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. మానవ స్వభావాన్ని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎందుకురా సిగ్గులేనిది చావకుండా అంటుంటారు. ఎందుకురా ఆ సిగ్గులేనోడు చావకుండా? ఇంటికి భారం, వాడికి వాడే భారం, ఊరికి భారం, వాడు దేశానికే లోకానికే భారం రావాడు. వాడెందుకున్నా ఈ భూమికే బరువాడు, ఈ భూమికి బరువు. వాడు చస్తే పోతుంది, మట్లో కలిసిపోవాలి వాళ్ళు అంటుంటారు. హలో, దేవుడు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీకు సేదదీయును, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీకు సేదదీయును, నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి. ఇప్పుడు కూడా చేతులు చాచి పిలుస్తానే ఉన్నాడంటండి యేసయ్య. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ఇప్పుడు కూడా ఆనాడు సిగ్గుమాల జిల్లా రెండని పిలిస్తే 2026 సంవత్సరాల క్రితం ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను, హల్లెలూయా అని పిలిస్తే ఇప్పుడు కూడా దినమెల్లా నీ కోసం చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడంట. ఎందుకో తెలుసా పిల్లరా? గొర్రె పిల్ల ఉగ్రత నుంచి తప్పించడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఎవరైతే గొర్రె పిల్లగా వచ్చి నీ కోసం నా కోసం సర్వలోక పాప పరిహారార్థం బలయ్యాడో, హల్లెలూయా, అదే గొర్రె పిల్ల
యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. తీర్పు తీర్చడానికి, తీర్పు తీర్చి దోషులను శిక్షించటానికి, అవిధేయుల మీదకి తన ఉగ్రతను కుమ్మరించడానికి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనం 16, 17 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి చదవండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళజాలిన వాడెవడో? నీవు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసింది. దానికి తాళజాలిన వాడెవడు? ఓ పర్వతములారా, మా మీద పడండి, మమ్మల్ని కప్పండి, మమ్మల్ని దాచిపెట్టండి. కొండల్లో, బండల్లో, సందుల్లో దూరుకొని పరిగెత్తుతున్నారంట ఈ సహస్రాధిపతులు, ధనవంతులు, బలిష్ఠులు. మాకేమి అన్నవాళ్ళు, మా బలం, మా శక్తి, రాజులు, సహస్రాధిపతులు, గొప్ప వాళ్ళందరూ ధనికులు, మాకేమి అనుకున్న వాళ్ళంతా గొర్రెపిల్ల ఉగ్రత వచ్చేటప్పటికే ఏమంట పర్వతాలతో చెప్తున్నారంట, ఓ పర్వతాలారా మమ్మల్ని కప్పండి, బండ సందుల్లోకి దూరి మమ్మల్ని దాచిపెట్టండి. గొర్రెపిల్ల ఉగ్రత వచ్చేసింది, దానికి ఎవ్వరు తాళజాలరు అని పరిగెత్తుతూ దాచిపెట్టమని చెప్తున్నారంట. అంత భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది ప్రియులరా. అది ఇంకా రాలా. కానీ ఇప్పుడు మనం చదివిన భాగంలో యెరూషలేము మీదకి ఆ ఉగ్రత వచ్చేసింది, అయిపోయింది. తర్వాత మళ్ళీ యెరూషలేమును కట్టించాడు దేవుడు. ఇదంతా జరిగిపోయిన ఒక భాగాన్ని చదివాం ఇప్పుడు యెఫన్యా గ్రంథంలో, జరిగిపోయిన దాన్ని. కానీ ఇప్పుడు జరగబోయేది ఉంది, మహా ఉగ్రత. అది దేవుని గొర్రె పిల్ల ఉగ్రత. దానికి తాళజాలిన వాడు ఎవ్వడు కూడా ఉండడు ప్రియులారా. దాన్ని తప్పించుకోవడానికి ఈరోజు కూడా ఆ ప్రేమ స్వరూపైన దేవుడు, హల్లెలూయా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు తన 2 చేతులు చాచి ఇప్పుడు కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంటి ఇంటికి సువార్తికులను పంపిస్తా ఉన్నాడు, వీధి వీధికి పంపిస్తా ఉన్నాడు, ఊరు ఊరికి పంపిస్తా ఉన్నాడు, దేశ దేశాలకు పంపిస్తున్నాడు, దివిసీమలకు పంపిస్తూ ఉన్నాడు. బూది గంతాల వరకు సువార్త వెళుతా ఉంది. ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పించాలి, తర్వాత ఘోరమైన నరకము నుంచి తప్పించాలని. ఎవ్వరు కూడా తన ఉగ్రతకు గురి అవ్వడం ఆయనకి ఇష్టం లేదు, నరకానికి పాత్రులు అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలనేదే ఆయన ఉద్దేశము, ఆయన దయాపూర్వకమైన సంకల్పం. అందుకనే లోకం అందరినీ ప్రేమించి దేవుడు ఆయన కుమారుని పంపించాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు, ఇంకా ఉందిలే, సమయం ఇంకా ఉందిలే, 10 సంవత్సరాల తర్వాత దేవుడిని తెలుసుకుంటాను. నేనేంది ఇప్పుడే 10వ క్లాసే కదా, నేను ఇప్పుడేంది బాప్తిసం తీసుకునేది, ఇప్పుడే కదా పెళ్ళయింది, అంతలేక బిడ్డలు ఎందుకు, మళ్ళీ మేము అన్నీ అనుభవించాలా, బిడ్డలొద్దు ఇప్పుడు, రకరకాలుగా ఆలోచిస్తూ. అసలు కొందరిది పెళ్ళిళ్ళే వద్దు. దేవుడు ఆడామగా సృష్టించింది
దేవుని యొక్క గొప్ప ప్రణాళిక వాళ్ళని దేవుడు ఆశీర్వదించింది. వాళ్ళు గర్భఫలాలు పొందుకోవాలని, భూమిని నింపాలని దేవుడు ఆడామగను ఏర్పరిస్తే, వాళ్ళకు దేవుడు స్పర్శను ఏర్పాటు చేస్తే దాన్ని తీసుకొని పోయి ఇప్పుడు ఎవరితో అయితే ఏముంది, ఎవరితోనైనా స్పర్శ ఒకటే అని ఈ భయంకరమైనటువంటి రకరకాల పాపాల్లో పడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. హలో, దేవుడు ఎందుకు మానవులను సృష్టించాడు? ఆడ మగగా ఎందుకు సృష్టించాడు? గర్భఫలము ప్రతి కుటుంబం పొందుకోవాలా. హల్లెలూయా. క్రీస్తు కొరకు బిడ్డల్ని కనాలా, క్రీస్తు కొరకు పెంచాలా, క్రీస్తుని మహింపరచాలా. హల్లెలూయా. ఆయన బిడ్డలు లోకమంతా విస్తరించాలా. శరీర సంబంధంగా పుట్టిన ప్రతి బిడ్డలు ఆత్మ సంబంధంగా మళ్ళీ పుట్టాలా. కొత్త జన్మ. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నారండి? హల్లెలూయా. దినములు పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్టు ఎగిరిపోతూ ఉన్నాయి. ఎప్పుడు మొత్తం ఎగిరిపోతాయో తెలియవు. దేవుడు హఠాత్తుగా వచ్చేస్తాడు. ఒక నిష్పత్తి ఉంది బైబిల్లో. 1:1000, 1000:1. ప్రభు రాకడ గురించే ఈ మాట చెప్పాడు. ఎవరు? పేతురు. హల్లెలూయా. మీరు ప్రభు రాకడ ఆలస్యం అని అనుకుంటున్నారేమో. ఆయన దృష్టిలో 1000 దినాలు ఒక దినములాగా అయిపోతాయి. 1000 దినాలు జాగ్రత్త, 1000 దినాలు ఉన్నాయిలే అనుకుంటున్నారేమో. 1000 దినాలు ఒక్క దినమే ఆయన దృష్టిలో. అలాగే ఒక్క దినము 1000 దినాలు ఆయన దృష్టిలో. అది చాలా సంతోషాన్ని కల్పిస్తుంది. 1000 దినాలు ఉన్నాయిలే అంటే ఒక్క దినము. హల్లెలూయా. ఒక్క దినము 1000 దినాలంటే ఒక్క దినమే కదా అయింది, ఇంకా 1000 దినాలు ఉన్నాయనుకుంటారు. అది ఒక నిష్పత్తి. 1000 దినాలు పొట్టు లాంటివే. పొట్టు గాలికి ఎగిరినట్టు ఒక్క నిమిషంలో అవి ఎగిరిపోతాయి. అందుకనే జాగ్రత్త పడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో తింటూ తాగుతూ సుఖిస్తూ మత్తులమై మెలకువ లేకుండా జీవించడం కాదు. అందుకనే లూకా గారు చాలా స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఎలా వస్తుందంట ఆ దినం? అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుందంట. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు. బోయవాడు పక్షులకి ఉచ్చులేసి పెడతాడు. అక్కడ ఆహారం చల్లుంటారు. ఉచ్చులు వాటికి తెలియవు. వాటి మేత కోసం అక్కడ వాళ్తాయి. వెంటనే ఆ ఉచ్చు తగులుకుంటుంది. అలాగున ఉరి వచ్చినట్టు హఠాత్తుగా ఆ దినం వస్తుంది. అప్పుడు తాగుబోతులై మత్తులైన వాళ్ళు, తిండిబోతులై మత్తులైన వాళ్ళు, ఐహిక విచారాల్లో పడి మత్తులైన వాళ్ళు ఆ ఉరిని తప్పించుకోలేరు. అయితే మెలకువగలిగి ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ఉరిని తప్పించుకుంటారు. తర్వాత చదవండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని
తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడూ మత్తుగా ఉండేది కాదు. తాగి మత్తుగా ఉంటారు కొందరు, తాగుబోతులై, తిండిబోతులై కొందరు మత్తుగా ఉంటారు. ఐహిక విచారాలు, ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏం కట్టుకుంటాం, ఎట్ట బ్రతుకుతాం, ఎట్ట నివసిస్తాం, ఎట్ట చదివిస్తాం, ఎట్ట పెళ్ళిళ్ళు చేస్తాం, ఎట్ట బతుకుతాం, రేపెట్ట. అందుకే యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుంటామో అని చింతెందుకు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషించడం లేదా? అడవి గడ్డి పువ్వులు చూడండి, సొలొమోను రాజు కట్టించిన దేవాలయము కూడా వాటితో సమానం కాదే. అంత సౌందర్యవంతంగా ఆ యొక్క అడవి గడ్డి పువ్వులను దేవుడు సౌందర్యవంతంగా పెట్టలేదా? నీకు వస్త్రాలు ఇవ్వడా? వాటన్నిటికంటే శ్రేష్ఠుడు కాదా, శ్రేష్ఠురాలు కాదా? నిన్ను పోషించడా, నిన్ను సంరక్షించడా, నీకు వస్త్రాలు ఇవ్వడా? హల్లెలూయా. నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నీకు అవసరమైనది ఏదో ఆయనకు ముందుగానే తెలుసు కనుక నీవు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతుకు, అవన్నీ నీకు కావలసి ఉన్నవని ఆయనకు తెలుసు. రేపటి గురించి చింతించద్దు. ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు అని చెప్పాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉండాల. అకస్మాత్తుగా వస్తుంది ఆ దినం ప్రియులరా. దాన్ని తప్పించుకోవడానికే దేవుడు పదే పదే ఆనాడు యెరూషలేము మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చే ముందు ప్రవక్తలను పెందలకడ లేపి చెప్పించాడు. ఎవరితో అంటే జెఫన్యా అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. నేనంటాను, సిగ్గుమాలిన జనులతో ఆయనకేం పని అంటే ఆ సిగ్గుమాలిన జనులు ఆయన బిడ్డలే. హలో, వాళ్ళెవరు? ఆ సిగ్గుమాలిన జనులుగా తయారైంది ఆయన బిడ్డలే, ఆయన చేతి పని. హల్లెలూయా. వాళ్ళు కూడా నశించడం ఆయనకు ఇష్టము లేదు. 2వ వచనం, 2వ అధ్యాయము 2వ వచనం, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. హల్లెలూయా. ఎంత జాలిగల దేవుడు అండి, ఎంత జాలిగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు అండి. హల్లెలూయా. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. కూడి రండి. దేవుణ్ణి వెతికే సాత్వికులతో మీరు కూడా కలిసి దేవుణ్ణి వెతకండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆ ఉగ్రత దినమున ఆయన దాచిపెడతాడు అని చెప్తున్నాడు. చూడండి, దేశములో 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. ఒక భాగము జనులు ఉన్నారట, దీన మనస్కులై దేవుణ్ణి వెతికే వాళ్ళు కూడా చల్లారిపోతారేమోనని దేవుడు, హల్లెలూయా, వాళ్ళు కూడా
చల్లారిపోతారేమోనని వాళ్ళను కూడా ప్రేమించి వాళ్ళకు ఆలోచన చెప్తున్నాడు. వెతకండి, ఇంకా వెతకండి. దీన మనసుకులే వెతికేవారులారా ఇంకా వెతకండి. ప్రార్థించేవారులారా ఇంకా ప్రార్థించండి. ఎల్లప్పుడూ ప్రార్థించండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అదే ఈ మాట అర్థం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులరా యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా. ఆ విధంగా ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన వైపు తిరిగి ఈ దీన మనస్కులతో దీన సాత్వికులైన వాళ్ళతో సమస్త దీనులతో కలిసి యెహోవాను వెతికినటువంటి వాళ్ళందరినీ, ఆయన మాట విన్న వాళ్ళందరినీ, ఆయన చిత్తాన్ని అనుసరించిన వాళ్ళందరినీ ఆ ఉగ్రత సమయంలో దాచిపెట్టాడు. హల్లెలూయా. చప్పలు కొట్టాలా? ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడ దాచిపెట్టాడు? బబులోను దేశంలో దాచిపెట్టాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. హలో, ఎక్కడ దాచిపెట్టాడండి? బబులోను దేశంలో దాచిపెట్టాడు. మీరు నా మాట విని చెరకబోండి, నా మాటను అనుసరించి మీరు వెళ్ళండి. హల్లెలూయా. అలాగ దేవుని చిత్తానికి లోబడి వెళ్ళిన వాళ్ళందరినీ ఆ ఉగ్రత సమయంలో బబులోను దేశంలో వాళ్ళని భద్రపరిచాడు దేవుడు. హల్లెలూయా. నోవహు మహాజల ప్రళయం అప్పుడు ఓడలో పెట్టి ఆయనకి విధేయులైనటువంటి నోవహును, ఆయన భార్యను, 3 కొడుకులు 3 కోడల్ని చెప్పండి నోవహు ఓడలో భద్రపరిచాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసినప్పుడు కేవలం అబ్రహాం ప్రార్థన బట్టి లోతును ఆయన యొక్క భార్య కుమార్తెలను బయటికి తీసుకొని వచ్చినప్పుడు భార్యమ్మ లోకాశ చేత వెనుక్క తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకా వాళ్ళు పరిగెత్తి సోయర్ అనేటువంటి చిన్న ఆ ఊరికి వెళ్తానంటే వెళ్ళమన్నాడు. వాళ్ళని తప్పించి అగ్ని గంధకాలు కుమ్మరించాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఆ సోయరు అనే చిన్న గ్రామంలో లోతుని ఆయన కుమార్తెలను దేవుడు చెప్పండి ఇక్కడ చూడండి వాళ్ళని అక్కడ భద్రపరిచాడు, దాచిపెట్టాడా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే యెరూషలేం పాడుదిబ్బగా ఉన్న సమయంలో, దాన్ని పాడుదిబ్బగా చేసే సమయంలో ఆయన మాట విన్న వాళ్ళందరినీ బబులోను మహాసామ్రాజ్యంలో దాచిపెట్టాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు దాచిపెట్టబోతున్నాడు. గొర్రెపిల్ల ఉగ్రతను ఈ లోకం మీద కుమ్మరించేటప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన మాట విని పవిత్రురాలైనటువంటి సంఘముగా సిద్ధపడుతూ భయముతో భక్తితో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అలంకరించబడుతూ పవిత్రురాలైనటువంటి వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి నిన్ను నన్ను మనలను రేపు దాచిపెట్టబోతున్నాడు ఒక చోట. హల్లెలూయా. ఎక్కడ? 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 సంఘాన్ని ఎక్కడ దాచిపెట్టబోతున్నాడండి? ఆకాశ మండలంలో. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఎక్కడ దాచిపెట్టబోతున్నాడు? ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు? ఈ లోకం మీదకి మహాశ్రమలను పంపక ముందు, ఉగ్రత రాకముందు సంఘం ఎత్తి ఆకాశ మండలంలో ప్రభు వచ్చి భూమి మీద సిద్ధపడిన సంఘాన్ని తన ఎదుకు రమ్మని పిలిచి హల్లెలూయా 7 ఏండ్లు విందు చేస్తూ నీకు నాకు హల్లెలూయా గొర్రె పిల్ల వివాహ విందులో మన మధ్యాకాశంలో ఉంటాం. హలో, ఈ భూమి మీద కాదు, సంఘాన్ని రేపు దాచిపెట్టేది ఎక్కడ? మధ్యాకాశంలో. హల్లెలూయా. ఈ భూమి మీద అవిధేయులైనటువంటి వారి మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత ఇందాక చదివాం కదా, అదే గొర్రె పిల్ల ఉగ్రత. దానికి తాళజాలిన వాడు ఎవడని. అందుకనే మనం అందరం కూడా సాత్వికులమై దీన మనసు కలిగి దేవుని మాటలను అనుసరించి ఆత్మానుసారంగా నడుస్తూ జీవిస్తూ పవిత్రురాలైనటువంటి పెండ్లి కుమార్తె సంఘంలో ఉండాలి. హల్లెలూయా.
అప్పుడే మనము ఆ ఉగ్రత దినాల దాచిపెట్టబడతాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు కూడా చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. ఆ రోజు పిల్లరా సిగ్గుమాలిన జనులైనప్పటికీ ఆయన ఎదుట ఎంతో భయంకరంగా సిగ్గుమాలి నానా విధాల పాపాలు చేస్తూ తనకు వ్యతిరేకంగా జీవిస్తూ సిగ్గుమాలిన బ్రతుకులు బతుకుతున్నప్పటికీ ఆయన చేతి పని అయినటువంటి ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను, యూదులనైతేనేమి, నిన్నైతే నన్నైతేనేమి సర్వలోకాన్ని ప్రేమించినటువంటి ప్రభు ఆనాడు వాళ్ళని పిలిచినట్టుగానే ఈరోజు నిన్ను నన్ను మనలను కూడా పిలుస్తున్నాడు. లోకంలో సిగ్గుమాలి నానావిధ పాపాలు, చేయకూడని పాపాలని చేస్తూ, చేయొద్దని చెప్పినా చేస్తూ, చేయకూడదని తెలిసినా చేస్తూ సిగ్గుమాలిన బతుకుతున్న వాళ్ళని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా రండి, రండి, రాబోతున్న మహా ఉగ్రతను తప్పించుకునే మార్గము చూపిస్తాను, రండి. నా కుమారుడైన యేసుక్రీస్తే మార్గము, రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తన కుమారుని నామములో తన కుమారుడిని యేసుక్రీస్తే ఇప్పుడు కూడా దినమెల్లా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. కూడి వచ్చిన నీవు నేను మనము ధన్యులం. ఇంకా ఎంతో మంది లోకంలో ఉన్నారు పిల్లరా, అనుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ కథలు, ఇవన్నీ నిజం కాదు. అందుకని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా జఫన్యా ద్వారా, ప్రవక్త అయిన జఫన్యా ద్వారా చెప్పబడిన మాట, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయము గతిస్తూ ఉంది. ఏ క్షణమైనా ఆ పొట్టంతా ఎగిరిపోతుంది. ఆయన రాకడ అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఆ దినమున ఎవరైతే ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారని, తప్పించబడతారు, రక్షించబడతారు. సోమరులు కాబాకండి, నిద్రమత్తులు కాబాకండి, తాగుబోతులు కాబాకండి, తిండిబోతులు కాబాకండి, ఐహిక విచారంలో పడి మాంద్యులు కాబాకండి. చురుగ్గా ఉండండి, మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉండండి. ఆ దినం అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు రాబోతుంది. ఎవడు తప్పించుకోలేడు. ప్రార్థించేవారు మాత్రమే తప్పించుకుంటారు పిల్లరా. పదే పదే చెప్పేది మామూలే కదా అనుకుంటూ చెప్పిన విషయాలు విడిచిపెట్టి ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటే ఒక రోజున మాత్రం ఉరి తగులుకున్నట్టు తగులుకోవాల్సిందే. జాగ్రత్త పడదాం, భయభక్తులు కలిగి జీవిస్తాం. ఇందాక చెప్పాను ఒక మాట, ఇంకా మాకెంత వయసు అయిందని. 10వ తరగతి పాస్ అవుతూనే బాప్తిసం తీసుకొని ఇప్పుడే మేము అన్నీ చంపుకోవాలనా? వాళ్ళు 60-70 సంవత్సరాలు వచ్చాయి, వాళ్ళని చంపుకొని బతకమను. మాకెందుకు? ఇప్పుడే మేము యుక్త వయసుకు వచ్చాము, మేము అన్నీ అనుభవించాల్సిన అక్కర్లేదా? ఇప్పుడే మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం, మేము అన్నీ అనుభవించాల్సిన అక్కర్లేదా? దేవుడంటే 60 సంవత్సరాల తర్వాత అని ఇప్పటికి కూడా ఎంతోమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారండి. అందుకని మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. 60 సంవత్సరాల తర్వాత కాదు, 60 సంవత్సరాల తర్వాత అయితే ప్రతి ఒక్కరు 60 సంవత్సరాలు బతకాల్సిందే. ఎవరు బ్రతుకుతున్నారు 60 సంవత్సరాలు? ఎవరు బ్రతుకుతున్నారు 70 సంవత్సరాలు?
వయసుతో నిమిత్తం లేకుండా మరణాలు వస్తున్నాయే. వాళ్ళ సంగతి ఏమిటి? పిల్లలకు రక్షణ అవసరం లేదని చెప్తున్నారే. 60 సంవత్సరాల తర్వాత భజన భక్తి అంతే అని చెప్తున్నారే. మరి చనిపోతున్న పిల్లలకు రక్షణ ఎవరిస్తారు? వారికి దైవ జ్ఞానం ఎవరు చెప్తారు? ఏ వయసులో ఉన్న వయసుతో తేడా లేకుండా చనిపోతున్నారే, వాళ్ళు పరలోక రాజ్యానికి ఎలా పోవాలి? క్రైస్తవ సమాజం సండే స్కూల్ ఏర్పాటు చేసింది. ధన్యులం మనము. మన పిల్లలకు సండే స్కూల్ ఉంది. రక్షించబడిన తల్లిదండ్రులు పిల్లలకు టీచర్స్గా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు. ధన్యులు. 60 సంవత్సరాల తర్వాత దేవుడు భయము భక్తి అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన ప్రియులరా. బాల్య వయసులోనే, చిన్న వయసులోనే మన బిడ్డలకు సత్యాన్ని బోధించాలి. ఏ వయసులో చనిపోయినా పరలోకానికి పోవాలా, అది సత్యం. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రార్థించుకుందామండి. విన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉండగా సోదరుడు సుకుమార్ మనలను విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రాధా బాబా 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 బాబా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా దేవ, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఈ రాత్రి నాయనా ప్రభా, నాయనా మీ ప్రేమను ప్రభా తెలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి మరొక ప్రభా ధన్యత కొరకు ఈ స్తోత్రాలు. ఈ రాత్రి మీరు నాయన ప్రేమతో నాయన మీరు పిలుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ప్రభా మాటి మాటికి నాయన ప్రభా చేయకూడని పనులు చేస్తూ చేస్తూ ప్రభా సిగ్గుమాలిన జనులైనటువంటి ప్రభా మమ్మలను ప్రభా మరలా మీరు నాయన ప్రేమిస్తూ ఉన్నందుకై, మరలా మీరు ప్రేమతో పిలుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన రాబోతున్నటువంటి ఉగ్రతలో నుంచి నాయన మేము మా కుటుంబాలు తప్పించబడాలని ప్రభా స్తోత్రం నాయన ప్రభా. మీరు మీ దాసుల ద్వారా మరలా మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. స్తోత్రం నాయన మీ ప్రేమతో కూడినటువంటి ప్రభా నాయన మీ యొక్క పిలుపును ప్రభా మేము గ్రహించి నైనా ప్రభా స్తోత్రం నాయన ప్రభా. నైనా గాలికి నైనా ప్రభా నైనా పొట్టు ఎగిరిపోతున్నట్లుగా దినాలు గడిచిపోతూ ఉన్నాయని ప్రభా మీరు ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రభా. స్తోత్రాలు. మేమైతే నాయనా తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాల వలన ప్రభా నైనా లోక సంబంధమైన విషయాల మీద శ్రద్ధ నిలిపి ప్రభా వాటిని బట్టి మేము నన్ను కొనసాగిపోతున్న మా జీవితాల్లో నాయనా అయ్యా ఇంకా దినాలు ఉన్నాయని ప్రభా నాయనా మోసపోతున్నటువంటి మా జీవితాలను ప్రభా మీరు ప్రేమతో హెచ్చరిక చేసినందుకే స్తోత్రాలు నాయనా ప్రభా. గాలికి పొట్టు ఎగిరిపోతున్నట్లుగా దినాలు గడిచిపోతున్నాయని ప్రభా మీ యొక్క దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వల్లే ఉన్నదని ప్రభా మీరు తెలియజేశారు నాయనా ప్రభా. నాయన మేము నాయనా ప్రభా నాయన ఈ వాకులు విన్నా మేము నాయనా ప్రభా నాయన మేము త్వరపడి నాయనా ప్రభా స్తోత్రం నాయన మీకు పిలుపుకు లోబడి నాయనా ప్రభా మేము నాయనా ప్రభా మీ వద్దకు తిరిగి రావడానికి మీ కృప మాకు దయచి నాయన దేవా మీకు స్తోత్రం. రాబోయే ఉగ్రత నుంచి మేము మా కుటుంబాలు నాయన ప్రభా మా ప్రజలు తప్పించబడడానికి ప్రభా మెలకువగలిగి నాయన ప్రభా ఉపవాసం ఉండి మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నాయన అవసరమైన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. సహాయం చేయనైనా దేవా మీకు స్తోత్రం నాయన. లోకంతో రాజీ పడిపోయి నాయన నెమ్మదిగా నాయన ఇంకేం భయం లేదులే అని ఆయన మేము ఉండకుండా ప్రభా స్తోత్రం నాయన ప్రభా. రాబోయే నాయన గొర్రెపిల్ల ఉగ్రతలో నుంచి నాయన మేము తప్పించబడడానికి ప్రభా నాయన మేమందరం కూడా జాగ్రత్త కలిగి ఉండడానికి దేవా మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మెలకువ కలిగి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీ కృప మాకును ఈ యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము.
సహాయం చేయండి నాయనా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ప్రేమతో నాయనా మీరు పిలిచినటువంటి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి నాయనా వాక్య సందేశం కొరకై స్తోత్రాలు నాయనా. మీకు వందనాలు ప్రభా. నైనా మీరు నైనా సిగ్గుమాలిన మాతోనే మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయ్యా ప్రభా, మేము నాయన మీకు లోబడి నాయనా ప్రభా మీ వైపు తిరిగి నాయనా ప్రభా స్తోత్రం నాయనా. మీ వైపు నాయనా ప్రభా వచ్చి నాయనా మేము ప్రార్థన చేసి రాబోయే భయంకరమైన పరిస్థితులు తప్పించుకోవడానికి రేపు మమ్మలను ప్రభా ఆనాడు నేను ఇశ్రాయేలును నాయన లోబడిన ఇశ్రాయేలును బబులలో నుంచి వారిని కాపాడినట్లుగా రేపు నాయన సంఘమైన మమ్మలను కూడా మీరు మధ్యాకాశంలో పెట్టి మీరు కాపాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా స్తోత్రం నాయన మేము ఎల్లప్పుడూ మేలుకోగలిగి ప్రార్థన చేయడానికి మీ కృప మా అందరికీ దయచేయమని సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిన అమూల్యమైన వాక్య సందేశము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు